మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుల విషయంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసిన సర్వోన్నత న్యాయస్థానం. ప్రముఖ కవి వరవరరావు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్న జేజే ఆసుపత్రి వైద్యులు. వరవరరావును విడుదల చేయాలంటూ మోడీకి లేఖ రాసిన కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి. కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీ దిశగా భారత్ మరో ముందడుగు. మనుషులపై ప్రయోగ పరీక్షలు ప్రారంభమయ్యాయన్న ICMR. పెద్దపల్లి జిల్లా వైద్యుడు పెండ్యాల శ్రీరామ్ను అభినందించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. మనుషుల్లో ఇంకా మానవత్వం ఉంది, అందుకు డాక్టర్ శ్రీరామ్ నిలువెత్తు నిదర్శనం. మీకు లాక్డౌన్ సందర్భంగా ఇచ్చిన మినహాయింపులను దుర్వినియోగం చేయొద్దన్న గవర్నర్ తమిళసై. ప్రజలందరూ బహిరంగ ప్రదేశాల్లో విధిగా మాస్కులు ధరించాలని సూచన. డీటెయిల్స్ చూస్తే ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుల విషయంలో ఏపీ ప్రభుత్వానికి దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అడ్మిషన్లు ఫీజుల నియంత్రణ కమిటీ 2019, 2020, 21, 22 విద్యా సంవత్సరాలకు సిఫారసు చేసిన ఫీజులనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏఎఫ్ఆర్సీ సిఫార్సు చేసిన ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టడం కుదరదని స్పష్టం చేసింది. దీనిపై గత ఏడాది జూలై 23న ప్రభుత్వం జీవో నంబర్ 38 విడుదల చేసింది. ఈ జీవోను ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు హైకోర్టులో సవాల్ చేశాయి. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ ఎం గంగారావు జీవోను నిలిపివేసి ఉత్తర్వులు ఇచ్చారు. ఏఎఫ్ఆర్సీ సిఫారసు మేరకే ఫీజులు వసూలు చేయాలని ఆదేశించారు. అయితే సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. అనంతరం సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో హైకోర్టు మార్పు చేసింది. 2018-19 విద్యా సంవత్సరపు ఫీజుకు 2019 జూన్లో ఏఎఫ్ఆర్సీ సిఫారసు చేసిన ఫీజుకు మధ్య ఉన్న తేడాలో 50% పాత ఫీజుకు కలిపి అమలు చేయాలని జస్టిస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఆదేశించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వును సవాల్ చేస్తూ 23 ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు సుప్రీంకోర్టు వెళ్లాయి. 2019-20 నుంచి 3 ఏళ్లకు ఏఎఫ్ఆర్సీ సిఫారసు చేసిన ఫీజులనే అమలు చేయాలని కోరాయి. దీనిపై మంగళవారం జస్టిస్ నారిమన్, జస్టిస్ నవీన్ సిన్హా, జస్టిస్ బిఆర్ గవాయ్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తీర్పు చెప్పింది. గతంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది బి ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది మహఫూజ్ నఖ్వీ విచారణకు హాజరయ్యారు. ముంబైలోని జేజే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ కవి వరవరరావు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. చికిత్స అందిస్తున్నామని, ఆయన కోలుకుంటున్నారని వెల్లడించారు. అయితే ఆయన ఆరోగ్యంపై పూర్తి అంచనాకు వచ్చేందుకు కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. 2 ఏళ్లుగా తలోజా జైల్లో ఉంటున్న వరవరరావు సోమవారం రాత్రి అస్వస్థతకు గురవడంతో ముంబైలోని జేజే ఆసుపత్రికి తరలించారు. ఎల్గార్ పరిషత్లో కేసులో అరెస్టు అయిన కవి వరవరరావును విడుదల చేసేందుకు చొరవ చూపాలని కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి ప్రధాని మోదీకి లేఖ రాశారు. వరవరరావుతో దేశానికి ఎలాంటి ప్రమాదం లేదని చౌదరి అన్నారు. 81 ఏళ్ల వృద్ధుడు నేరం రుజువు కాకున్నా ఏళ్లుగా జైల్లో మగ్గుతున్నాడని, ఆయనకు సరైన వైద్య సహాయం లేదని, ప్రస్తుతం వరవరరావు మానసికంగా స్థిరంగా లేరని అధీర్ పేర్కొన్నారు. ఆయనకు కుటుంబ సభ్యుల సమక్షంలో వైద్యం అందించాలని కోరారు. కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీ దిశగా భారత్ మరో ముందడుగు వేసింది. హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ ICMR, అహ్మదాబాద్కు చెందిన జైడస్ క్యాడిలా హెల్త్ కేర్లు అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్లతో మనుషులపై ప్రయోగ పరీక్షలు ప్రారంభమయ్యాయని భారత వైద్య పరిశోధన మండలి మంగళవారం ప్రకటించింది. ఈ 2 ఔషధ కంపెనీలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో చేరే 1000 మంది వాలంటీర్లపై ప్రయోగాత్మక వ్యాక్సిన్ క్యాండిడేట్లను పరీక్షించనున్నాయని వెల్లడించింది. ఏ దేశంలో వ్యాక్సిన్ను అభివృద్ధి చేసినా ఉత్పత్తి కావాల్సింది భారత్, చైనాలోనేనని ICMR డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ తెలిపారు. అందుకే అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటి నుంచే వ్యాక్సిన్ల ఉత్పత్తి పంపిణీపై భారత్తో సంప్రదింపులు మొదలుపెట్టారు.
పెద్దపల్లి జిల్లాకు చెందిన వైద్యులు పెండియాల శ్రీరామ్ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కరోనా రోగి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు మున్సిపాలిటీ సిబ్బంది డ్రైవర్ నిరాకరించడంతో అక్కడే ఉన్న జిల్లా సర్వేలైన అధికారి శ్రీరామ్ స్వయంగా ముందుకొచ్చారు. మృతుడి కుటుంబ సభ్యుల సాయంతో ట్రాక్టర్లోకి మృతదేహాన్ని తరలించి వాహనాన్ని నడుపుకుంటూ శ్మశానం దాకా తీసుకెళ్లారు. శ్రీరామ్ చొరవ ఉపరాష్ట్రపతి వెంకయ్య దృష్టికి వెళ్లడంతో ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. డాక్టర్ చొరవ అంకితభావం సమాజానికి స్ఫూర్తిదాయకం కావాలని ఆకాంక్షించారు. మనుషుల్లో ఇంకా మానవత్వం ఉంది, అందుకు డాక్టర్ శ్రీరామ్ నిలువెత్తు నిదర్శనం. మీకు అభినందనలు అంటూ వెంకయ్య ట్విట్టర్లో పేర్కొన్నారు. లాక్డౌన్ సందర్భంగా ఇచ్చిన మినహాయింపులను దుర్వినియోగం చేయరాదని గవర్నర్ తమిళసై పౌరులను కోరారు. బహిరంగ ప్రదేశాల్లో తిరిగే సమయాల్లో విధిగా మాస్కులు ధరించాలని, చేతులను తరచూ సబ్బు, నీళ్లతో శుభ్రం చేసుకోవాలని, భౌతిక దూరం పాటించాలని ట్విట్టర్ ద్వారా సూచించారు. రోజు ఉదయం సాయంత్రం పౌరులే కరోనాపై స్వయంగా పర్యవేక్షణ చేసుకోవచ్చని చెప్పారు. So before when you get the admission, the patients become very bad and sick. So when there is no beds, you have any arrangements with some other hospitals so that patients are actually not bothered about going to different hospitals. Do you have any arrangements like that? Sorry, ma'am, in care hospitals we have consolidated all the beds. We have a group where we try to accommodate patients. If care Bandara is full, then we talk to Nampai. So we already have a group of sending patients and accommodating to other group of hospitals. At the same time, recently I think everybody has consolidated their beds and they have given their spokesperson's number. And we usually message, if we get a phone call from any patient regarding beds, we also give them those numbers where the entire hospital has their spoke with their phone number so that it is easy for them to call the hospital and ask them whether the bed availability is there or not. So we have been, all the private hospitals have come together and provided their spokes. And we also talk to them regarding the bed availability. But the problem right now is because of the surge, the ICU beds is a major constraint in the entire city. So that has become a major challenge for us at this point of time. Thank you very much for your views. And I can have the views of Dr. Praveen, Care Hospital, Bandara. No, she only got it. Dr. Gopal Krishnan, I was Care Hospital, Saitek City. Then Dr. Bharat Reddy, COO, Kids Hospital. కర్ణాటక ప్రభుత్వం నుంచి రైతన్న పండించిన పంటలైన శనగ, రాగి, మొక్కజొన్న పంటలకు బీమా యోజన కల్పించామని, ఈ బీమా యోజన రైతులకు జూలై 31 వరకు గడువు ఉంటుందని, ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్క రైతు వినియోగించుకోవాలని అసిస్టెంట్ అగ్రికల్చరల్ డైరెక్టర్ హనుమంతరాయప్ప మరియు కృషి అధికారి శ్రీమతి కవిత సుద్దిగోష్ఠిలో తెలిపారు. కర్ణాటకలో ఇప్పటికే అతివృష్టి, అనావృష్టి కారణాల చేత పంటలు సరిగా చేతికి అందడం లేదని, ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం రైతన్నకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో రైతు బీమా యోజన పరిచయం చేసినట్టు ప్రతి ఒక్క రైతుకు దీని ద్వారా లబ్ధి పొందాలని కృషి చేశారని తెలిపారు. ಯೋಜನೆಯಲ್ಲಿ ಎಲ್ಲ ರೈತರು ನೋಂದಾಯಿಸಿಕೊಳ್ಳಬಹುದು. ನಮ್ಮ ಮಧುಗಿರಿ ತಾಲೂಕಿನಲ್ಲಿ ಮುಖ್ಯವಾದ ಬೆಳೆಗಳೆಂದರೆ ಶೇಂಗಾ, ಮುಸ್ಕಿನ ಜೋಳ, ರಾಗಿ, ಭತ್ತ ಮತ್ತು ತೊಗರಿ. ಮುಸ್ಕಿನ ಜೋಳಕ್ಕೆ ರೈತರು ಎಷ್ಟು ಮೊತ್ತ ಕಟ್ಟಬೇಕು ಅಂದರೆ 1 ಹೆಕ್ಟೇರ್ಗೆ 472, ಮುಸ್ಕಿನ ಜೋಳ ನೀರಾವರಿಗೆ 472, ಮುಸ್ಕಿನ ಜೋಳ ಮಳೆ ಆಶ್ರಿತಕ್ಕೆ 400. ಹಾಗೆ ರಾಗಿ ನೀರಾವರಿಗೆ ಪ್ರತಿ 1 ಹೆಕ್ಟೇರ್ಗೆ 368 ರೂಪಾಯಿ ಕಟ್ಟಬೇಕಾಗುತ್ತೆ. ಮಳೆ ಆಶ್ರಿತ ರಾಗಿಗೆ 304 ರೂಪಾಯಿ, ಹಾಗೆ ತೊಗರಿಗೆ 320 ರೂಪಾಯಿ 1 ಹೆಕ್ಟೇರ್ಗೆ ಕಟ್ಟಬೇಕಾಗುತ್ತೆ. ಶೇಂಗಾ ನೀರಾವರಿಗೆ 456 ರೂಪಾಯಿ ಕಟ್ಟಬೇಕಾಗುತ್ತೆ. ಹಾಗೆ ಮಳೆ ಆಶ್ರಿತಕ್ಕೆ 368 ರೂಪಾಯಿ ಕಟ್ಟಬೇಕಾಗುತ್ತೆ. ಈ ಮುಸ್ಕಿನ ಜೋಳದ ಬೆಳೆ ವಿಮೆ ಉದ್ದೇಶ ಏನಪ್ಪ ಅಂದರೆ ಮುಂಗಾರು 2020 ಮುಂಗಾರು ಹಂಗಾಮಿನಲ್ಲಿ ಸ್ಥಳ ನಿರ್ದಿಷ್ಟ ಪ್ರಕೃತಿ ವಿಕೋಪಗಳಾದ ಅಲಿಕಲ್ಲು ಮಳೆ, ಭೂಕುಸಿತ ಮತ್ತು ಬೆಳೆ ಮುಳುಗಡೆ ಇವುಗಳಿಂದ ಉಂಟಾಗಿರುವ ನಷ್ಟದ ನಿರ್ಧರಣೆಯನ್ನು ವೈಯಕ್ತಿಕವಾಗಿ ನಿರ್ಧರಿಸಿ ಬೆಳೆ ವಿಮಾ ನಷ್ಟ ಪರಿಹಾರವನ್ನು ನೀಡಲಾಗುವುದು.
ಅಥವಾ ವಿಮೆ ಮಾಡಿಸಿರುವ ರೈತರು ಈ ಬಗ್ಗೆ ಸಂಬಂಧಪಟ್ಟ ಹಣಕಾಸು ಸಂಸ್ಥೆ ಅಥವಾ ವಿಮಾ ಸಂಸ್ಥೆ ಕಚೇರಿಗಳಿಗೆ ಯಾವುದೇ ಸಂದರ್ಭದಲ್ಲಿ ವಿಮೆ ಮಾಡಿಸಿದ ಬೆಳೆಯ ವಿವರಗಳನ್ನು, ಹಾನಿಯ ವ್ಯಾಪ್ತಿ ಹಾಗೂ ಹಾನಿಗೆ ಕಾರಣಗಳನ್ನು 72 ಗಂಟೆಯೊಳಗೆ ಸಲ್ಲಿಸಬೇಕಾಗುತ್ತೆ. ಹಾಗೆ ಅಧಿಸೂಚಿತ ಘಟಕದಲ್ಲಿ 25%ಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಿನ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಬಿತ್ತನೆ ವಿಫಲಗೊಂಡಲ್ಲಿ ವಿಮಾ ಮೊತ್ತದ ಗರಿಷ್ಠ 25% ಬೆಳೆ ವಿಮಾ ನಷ್ಟ ಪರಿಹಾರ ನೀಡಲು, ಬಿತ್ತನೆಯಿಂದ ಕಟಾವು ಹಂತದವರೆಗಿನ ಮಧ್ಯದ ಅವಧಿಯಲ್ಲಿ 50%ಕ್ಕಿಂತ ಹೆಚ್ಚು ಬೆಳೆ ನಷ್ಟ ಸಂಭವಿಸಿದರೆ ಮುಂಚಿತವಾಗಿ ಅಂದಾಜು ಮಾಡಲಾದ ಬೆಳೆ ವಿಮಾ ನಷ್ಟ ಪರಿಹಾರದಲ್ಲಿ 25% ಹಣವನ್ನು ಪರಿಹಾರವಾಗಿ ನೀಡಲಾಗುವುದು. ಈ ಯೋಜನೆಯಡಿ ಕಟಾವಿನ ನಂತರ ಬೆಳೆಯನ್ನು ಜಮೀನಿನಲ್ಲಿ ಒಣಗಲು ಬಿಟ್ಟಂತಹ ಸಂದರ್ಭದಲ್ಲಿ 2 ವಾರದೊಳಗೆ ಚಂಡಮಾರುತ ಅಥವಾ ಚಂಡಮಾರುತ ಸಹಿತ ಮಳೆ ಮತ್ತು ಅಕಾಲಿಕ ಮಳೆಯಿಂದಾಗಿ ಬೆಳೆ ಆದರೆ ವೈಯಕ್ತಿಕವಾಗಿ ವಿಮಾ ಸಂಸ್ಥೆಯ ನಷ್ಟ ನಿರ್ಧಾರ ಮಾಡಿ ಬೆಳೆ ನಷ್ಟ ಪರಿಹಾರವನ್ನು ಇತ್ಯರ್ಥಪಡಿಸಲು ರಾಜ್ಯದ ಎಲ್ಲ ಬೆಳೆಗಳನ್ನು ಒಳಪಡಿಸಲಾಗಿದೆ. ನಮಸ್ಕಾರ ಸರ್. ಈಗ ನಾನು ಡಿ ಹನುಮಂತರಾಯಪ್ಪ ಅಂತ ಸಹಾಯಕ ಕೃಷಿ ನಿರ್ದೇಶಕ ಮಧುಗಿರಿ. ಈಗ ನಮ್ಮಲ್ಲಿ ಮಧುಗಿರಿ ತಾಲೂಕಲ್ಲಿ ಆ್ಯಕ್ಚುಲಿ 38,500 ಹೆಕ್ಟರು ಬಿತ್ತನೆ ಪ್ರದೇಶ ಇದ್ದು, ಅದರಲ್ಲಿ ನಮಗೀಗ ಏನು ಮುಖ್ಯವಾದ ಬೆಳೆಗಳಾದ ಮುಸ್ಕಿನ ಜೋಳ, ರಾಗಿ, ತೊಗರಿ ಮತ್ತು ನೆಲಗಡಲೆ ಇವಕ್ಕೇನು ನಮ್ಮ ತಾಂತ್ರಿಕ ಅಧಿಕಾರಿ ಹೇಳಿದರು, ಅವ್ರು ವಿಮೆ ಮೊತ್ತ ಎಷ್ಟು, ಪರಿಹಾರ ಎಷ್ಟು ಅಂತ ಅದ್ರ ಪ್ರಕಾರನ ನಾವು ಈಗ ಆಲ್ರೆಡಿ ಎಲ್ಲ 6 ರೈತ ಸಂಪರ್ಕ ಕೇಂದ್ರದ ಕೃಷಿ ಅಧಿಕಾರಿಗಳಿಗೆ ಕಡ್ಡಾಯವಾಗಿ ರೈತರಿಗೆ ವಿಮೆ ಮಾಡಿಸ್ಬೇಕು ಮತ್ತು ಅದ್ರ ಬಗ್ಗೆ ಪ್ರಚಾರ ಮಾಡಬೇಕು ಅಂತ ನಾವು ಆಮೇಲೆ ನಿರ್ದೇಶನ ಕೊಟ್ಟಿದ್ದೀವಿ. ಈಗ ಜನಗಳು ಏನು ಗೊತ್ತಾ, ಕೋವಿಡ್ ಕೊರೋನಾ ಇದೆ ಅಂತ ಹೊರಗಡೆನೂ ಬರೋಕ್ಕೆ ಇಂಜಿನಿಯರ್ ಇದು ಮಾಡ್ತಾರೆ. ಆದ್ರೂ ಇವರು ಫೀಲ್ಡ್ಗೆ ಹೋಗಿ ಅಥವಾ RSKಗೆ ಭೇಟಿ ಆದ ತಕ್ಷಣ ಅವ್ರಿಗೆಲ್ಲ ಮನನ ಮಾಡಿ ಸ್ವಲ್ಪ ಹೆಚ್ಚಿನ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ನೋಂದಣಿ ಮಾಡಿಸಿ ಅಂತ ನಿರ್ದೇಶನ ಕೊಟ್ಟಿದ್ದೀನಿ. ರೈತರಿಗೆ ನೋಂದಣಿ ಮಾಡಿಸಿದ್ರೆ ಅವ್ರಿಗೆ ಅನುಕೂಲ ಆಗೋ ದೃಷ್ಟಿಯಿಂದ ನಾವು ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ ಸರ್. ಇದು ಕೊನೆಯ ದಿನಾಂಕ 31/7/2021 ಇದೆ. ಇದು ಅಕಸ್ಮಾತ್ ಮೇಲಿನ ಸರ್ಕಾರ ಏನನ್ನ ಎಕ್ಸ್ಟೆಂಡ್ ಮಾಡಲೂಬಹುದು. ರೈತರಿಗೆ ಅನುಕೂಲ ದೃಷ್ಟಿಯಿಂದ ಇದನ್ನ ನಾವು ವ್ಯಾಪಕ ಪ್ರಚಾರ ಮಾಡ್ತೀವಿ ಮತ್ತು ರೈತರಿಗೆ ಅನುಕೂಲ ಮಾಡಿಕೊಡ್ತೀವಿ. అధికార పార్టీ కార్పొరేటర్ ఓ భూ వివాదంలో తలదూర్చడమే కాకుండా దీనిపై ప్రశ్నించినందుకు తన భర్తపై తన అనుచరులతో కలిసి దాడి చేశాడని ఓ మహిళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించింది. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ ద్వారకానగర్లో 6 సంవత్సరాల క్రితం బ్యాంకు ద్వారా కొన్ని ఇళ్లలో తమకు వాటా ఉన్నదని స్థానిక టీఆర్ఎస్ కార్పొరేటర్ శ్రీధర్ గౌడ్ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. దీనితో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో తన భర్త పురేందర్ రెడ్డిపై కార్పొరేటర్తో పాటు తన అనుచరులతో కలిసి విచక్షణారహితంగా దాడి చేయడంతో బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టిమిట్టాడుతున్నారని బాధిత మహిళ అనంతుల భానోదయ కమిషన్కు వివరించారు. ఈ ఘటనపై మేడిపల్లి పోలీస్ స్టేషన్లో దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేసినప్పటికీ కార్పొరేటర్ కుమ్మక్కైన పోలీసులు తిరిగి తమపై అక్రమంగా కేసు పెట్టి వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దాడి జరిగి 4 రోజులు గడుస్తున్నప్పటికీ కార్పొరేటర్ అతని అనుచరులపై కేసు నమోదు చేయలేదని, అరెస్టు కూడా చేయకుండా తాత్వారం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. కార్పొరేటర్ శ్రీధర్ గౌడ్తో తన కుటుంబానికి ప్రాణహాని ఉన్నదని, తమకు రక్షణ కల్పించడంతో పాటు చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన మేడిపల్లి పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు భానోదయ హెచ్ఆర్సీని వేడుకుంది. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అక్రమ నిర్మాణాల అధికారులు కొరడా జూలిపించారు. మేయర్ మరియు కార్పొరేటర్లు కూడా ఇలాంటి అక్రమ నిర్మాణాలను చేపట్టినా ఊరుకునేది లేదనే ధైర్యం ప్రజలకు కల్పించారు. అక్రమ కట్టడాలు ఎవరు చేపట్టినా, ఏ స్థాయి నాయకుడు చేపట్టినా వదిలే ప్రసక్తే లేదని హెచ్చరిక చేశారు. మున్సిపల్ కమిషనర్, స్థానిక మేడిపల్లి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి నేతృత్వంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. బోడుపల్ కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్ చెంగిర్ల క్రాంతి కాలనీలో
ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతకు సంబంధించిన అనుమతి లేని ఫెన్సింగ్ను కూల్చివేశారు. పెట్టినావా? జీహెచ్ఎంసీ పరిధిలో రోజురోజుకు కరోనా మహమ్మారి కేసులు పెరిగిపోతున్న తరుణంలో కూకట్పల్లి సర్దార్ పటేల్ నగర్ ఓయో రూమ్లలో కొంతమంది హోమ్ క్వారంటైన్లో ఉంటున్నారు. ఈ రూమ్లలో సుమారు 50 మంది వరకు కరోనా బాధితులు ఉన్నారని, వారి ద్వారా కరోనా తమకు సోకుతుందన్న భయంతో ఓయో లాడ్జ్ ముందు కాలనీవాసులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ మందాడి శ్రీనివాస్ అక్కడికి చేరుకుని కరోనా బాధితులందరూ తక్షణమే అక్కడి నుండి ఖాళీ చేసి వెళ్లిపోవాలని సూచించారు. దీంతో ఆందోళన సద్దుమణిగింది. సర్దార్ పటేల్ నగర్ కాలనీలో ఓయో రూమ్స్ అనేది ఒకటి హోటల్లో క్వారంటైన్ పెట్టారు. ఎయిర్పోర్ట్ నుంచి ఒక 50 మందిని తీసుకొచ్చి జనావాసాల మధ్యన అంతా ఫ్యామిలీస్ ఉన్న మధ్యన ఈ క్వారంటైన్ పెట్టారు. ఇది మా కాలనీకి చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్పి మా కాలనీ వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న కాలనీలో ఇటువంటి చర్యలు తీసుకున్నందుకు కొంచెం దయచేసి ఇక్కడ నుంచి ఖాళీ చేయించి ఇది ఎక్కడన్నా ఇంటీరియర్ ప్లేస్లో పెట్టడం మంచిదని కాలనీ వాసులందరూ తరఫున కోరుకుంటున్నాం. ఏమంటున్నారు సార్? అడిగితే ఏమంటున్నారు సార్? వాళ్ళని అడిగితే ఏంటంటే పై ఆఫీసర్లతో మాట్లాడుతున్నామని, ఒకటేమో టూరిజం డిపార్ట్మెంట్ అంటారు, ఎవరు అనేది కరెక్ట్ అధికారి ఎవరు అనేది మనకు అర్థమైతలేదు. సిఐ గారితో కూడా మాట్లాడినాం. సిఐ గారు కూడా వాళ్ళ లెవెల్లో ట్రై చేస్తున్నారు. కార్పొరేటర్ గారు, ఎమ్మెల్యే గారికి కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ పబ్లిక్ ఇబ్బంది కలగకుండా ఈ పబ్లిక్ మధ్యలోకి వెళ్ళి కాలనీ మధ్యలోకి వెళ్ళి తీసేసి మెయిన్ రోడ్ మీద కానీ ఎక్కడన్నా కానీ ఇదే ఓయో రూమ్స్లో షిఫ్ట్ చేసుకుంటే మంచిదనే మా కాలనీ వల్ల ఉద్దేశం. ఇది ఇప్పుడు గవర్నమెంట్కు తెలియకుండా పెట్టినారంటారా సార్, లేకపోతే తెలిసి? ఇది గవర్నమెంట్కి తెలిసిందా తెలియదా అనేది కాదు. ఇది జనావాసాల మధ్యన ఉంది, ఇది రెసిడెన్షియల్ ఏరియాలు ఉందని పై ఆఫీసర్కి తెలియకుండొచ్చు. వాళ్ళు క్వారంటైన్ అంటే పలానా అడ్రస్ అని రాసినట్టు, అందుకని ఇక్కడ వచ్చింది. కాకపోతే ఇది ఏంటంటే అంత రెసిడెన్షియల్ మధ్యలో ఉంది కాబట్టి పక్కకున్న చిన్నపిల్లలు ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి వీళ్ళందరికీ ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో కాలనీ పబ్లిక్ అంతా ఆందోళన చెందుతారు. అందుకని కాలనీ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఇది ఖాళీ చేసేదాకా జరగమని చెప్పి ఇక్కడ ఆందోళన చేయడం జరుగుతుంది.
సార్ నేను వచ్చాను చెప్పాను సార్ నేను కంపెనీకి పనిచేసేవాడిని ఓనర్ని కాదు నేను చెప్పాను మీడియా ముందు మాట్లాడలేను నాకు రైట్స్ లేవు press@oyorooms.com కి మీరు మెయిల్ పెట్టుకోండి మీకు వాళ్ళు రిప్లై ఇస్తారు నేను చెప్పొద్దు మీరు ఉండండి కొద్దిసేపు ఉండండి సార్ కొద్దిసేపు మాట్లాడి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏందనేది మనం అధికారులతో మాట్లాడి దానికి మీకు ప్రాబ్లం లేకుండా అక్కడ ఇక్కడ కూడా మనకు వీళ్ళది కూడా ఇబ్బంది లేకుండా చూస్తాము. కార్పొరేటర్ గారు మన వీళ్ళ కాలేజ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి గారు అందరూ కూడా మాట్లాడినారు. దాన్ని అంతా కూడా కన్సిడర్ చేసుకొని నెక్స్ట్ ఏందనేది మనం తొందరగా వీలైనంత తొందరగా మనం చేసుకుంటాం. కోఆర్డినేటర్ మాత్రమే సార్ మీడియా వాళ్ళకి అందరికి ఒకటే రిక్వెస్ట్ అండి, press@oyorooms.com ఏమన్నా ఉంటే మెయిల్ చేసుకోకండి. నేను మీడియా వెళ్ళినాక వస్తానండి, నాకు రైట్స్ లేవు. కరీంనగర్లో 183 కోట్లతో నిర్మిస్తున్న తీగల వంతెన పనులు త్వరగా పూర్తి చేసి దసరా వరకు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. నగరంలోని తీగల వంతెన పనులను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో మొదటగా హైదరాబాద్ దుర్గం చెరువుపై నిర్మిస్తున్నారని, రెండోది కరీంనగర్లోనే ఉందన్నారు. భూసేకరణతో పాటు అప్రోచ్ రోడ్ల నిర్మాణంలో ఆలస్యం జరుగుతుందన్నారు. కొందరు కోర్టుకు వెళ్లడంతో పనుల్లో వేగం తగ్గిందని వారితో మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేశామన్నారు. ఈ పనులు నెల రోజుల్లో జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 2 నుండి వంతెనపై ట్రాఫిక్ అనుమతించి రాకపోకలు సాగిస్తామన్నారు. పనులన్నీ అత్యాధునిక సాంకేతికతో పాటు డైనమిక్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశామన్నారు. దీంతో ఆలగనూరు వంతెనపై ట్రాఫిక్ తగ్గనుందన్నారు. కరీంనగర్ వరంగల్ వెళ్లే వాహనాలకు మార్గం సుగమం అవుతుందన్నారు. తీగల వంతెన హౌరా ముంబై తీగల వంతెన తర్వాత దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దదని చెప్పారు. దీని కింద మానేరు రివర్ ఫ్రంట్ నీరు నిలిచి ఉండటంతో కరీంనగర్ పర్యాటక శోభతో అభివృద్ధి చెందుతుందన్నారు. త్వరలోనే కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందని పేర్కొన్నారు. 175 కోట్లతోటి కరీంనగర్ నుంచి వరంగల్కి వెళ్ళే పాత రోడ్డు, సదాశివపల్లి మీదకెళ్ళి మానకొండ మీదకెళ్ళి కరీంనగర్ నుంచి పాత రోడ్డు. ఇది గతంలో అలుగునూరు బ్రిడ్జ్ లేనప్పుడు ఈ మార్గం ద్వారానే కరీంనగర్ వరంగల్కు రోడ్డు మార్గం ఉండే. కానీ తదనంతరం ఈ రోడ్డు మార్గం క్లోజ్ కావడం వల్ల ఒకటే వరంగల్ రోడ్డు కానీ హైదరాబాద్ రోడ్డు కానీ ఒకటే అలుగునూరు బ్రిడ్జ్ మీద రావడం వల్ల చాలాసార్లు అలుగునూరు బ్రిడ్జ్ మీద ట్రాఫిక్ ఇబ్బంది అయిన పడ్డ మాట వాస్తవం. అందుకే గౌరవ ముఖ్యమంత్రి మళ్ళీ వరంగల్కు డైరెక్ట్ రోడ్ ఇవ్వాలి. వరంగల్ మీదకి వెళ్ళి అటు ఆంధ్ర సైడ్ కానీ అటు కేరళ సైడ్ తమిళనాడు సైడ్ ఏ మార్గం వెళ్ళాలన్నా ఇదే బ్రిడ్జ్ మీకు వెళ్ళాలని చెప్పేసి కేబుల్ స్టే బ్రిడ్జ్ ఆరో శాంక్షన్ చేయడం జరిగింది. సుమారు 174 కోట్లతోటి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈ దసరా పండుగకు ఓపెన్ చేసేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అక్టోబర్ 2 వరకు ట్రయల్ రన్ స్టార్ట్ చేస్తాం. అక్టోబర్ 2 వరకు ట్రాఫిక్ లోడ్ ఉండగా అలో చేస్తాం. లోడ్ వేసిన తర్వాత మళ్ళీ దసరాకు మేము ఓపెనింగ్ పెట్టుకుంటాం. ఇది గతంలో సౌత్ ఇండియాలో ఎక్కడ వెళ్ళిన విధంగా అతిపెద్ద కేబుల్ బ్రిడ్జ్. ఇది ఆల్మోస్ట్ ఆల్ ఒక డైనమిక్ లైటింగ్ సిస్టమ్ తోటి తెలంగాణలోనే మొదలు స్టార్ట్ చేసింది. శాంక్షన్ మొదలుపెట్టింది మనదే. దాని తర్వాత దుర్గం చెరువుది తొందరగా స్పీడ్ కంప్లీట్ అయింది. అది ఎల్ఎన్టీ వాళ్ళు టాటా వాళ్ళు చేసింది కాబట్టి. సో అయినా ఇది కొంచెం స్పాన్ పెద్దగా ఉన్నది కాబట్టి దీని కింద కూడా స్పాన్ పెద్ద చేసుకుంటే రేపు పొద్దున మానేరు రివర్ వలన ఈ నీళ్లు మొత్తం ఆగి పైన కేబుల్ బ్రిడ్జ్ కింద వాటర్ బాడీ ఉంటుంది కాబట్టి దీన్ని కొంచెం స్లో అయిన విధంగా చాలా అత్యాధునిక టెక్నాలజీతో దీన్ని కంప్లీట్ చేసడం జరుగుతుంది. అక్టోబర్ మాసం అంటే దసరా వరకు దీని ట్రాఫిక్ అలో చేస్తుంది కూడా మేము స్పీడ్గా చేస్తున్నాం. వర్క్ స్పీడ్ చేసినాం. ఆల్మోస్ట్ అన్ని పైన బ్రిడ్జ్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయింది. అప్రోచెస్ రోడ్డు మాత్రము మిగిలి ఉన్నాయి. అప్రోచెస్ రోడ్డు కొంతమంది కోర్టుకి వెళ్ళడం జరిగింది. వాళ్ళను పిలిచి వాళ్ళు ఒప్పించడం జరుగుతుంది. ఆ బిల్డింగ్ వలన అప్రోచ్ ఎక్కే పరిస్థితి లేదు. ఒకసారి అప్రోచ్ రోడ్ అయితేనే బ్రిడ్జ్ పైకి ట్రాఫిక్ అలో అయితే దాని మీద బీటీ వేయడం కానీ లైటింగ్ సిస్టమ్ పెట్టడం కానీ చిన్న చిన్న పనులు ఉంటాయి. పైకి లారీలు పోయే అవకాశం ఉంటుంది.
కాపు ఉద్యమం నుండి తప్పుకుంటానని కాపు నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రకటించడంతో కాపు జేఏసీ నేతలు ముద్రగడను కలిసి ఉద్యమం నుండి తప్పుకుంటానన్న నిర్ణయం విరమించుకోవాలని కోరారు. కాపులను బీసీలో చేర్చే వరకు ముందుండి నడిపించాలని జేఏసీ నేతలు ముద్రగడను కోరారు. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక మనసు మార్చుకోనని ముద్రగడ అన్నారు. ఇది తన సొంత నిర్ణయం అన్నారు. ముద్రగడ ఉద్యమం నుండి తప్పుకుంటానని ప్రకటించడంతో గ్రామంలో గల కాపు యువత ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి ఏనుగు వీధిలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కరణం వెంకటేశ్వరరావు, శేఖర్ మీడియాతో మాట్లాడుతూ నిస్వార్థంగా రాజకీయాలకు అతీతంగా ముద్రగడ చేసిన కాపు ఉద్యమం వల్ల తమ జాతి ఎన్నో ప్రయోజనాలు పొందుతుందన్నారు. కాపులను బీసీలో చేర్చే వరకు ముద్రగడ పోరాటం కొనసాగించాలని కోరారు. ఉద్యమం నుండి విరమించుకుంటానన్న నిర్ణయం ముద్రగడ విరమించుకోవాలని కోరారు. ముద్రగడను విరమిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ముద్రగడను విమర్శించే నేతలు కాపు జాతికి ఏం చేశారో తెలపాలన్నారు. అంతే తప్ప నోటికి వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు. ముద్రగడ వెంట కాపు జాతి ఉంటుందని, జీవితాంతం ముద్రగడ కుటుంబానికి రుణపడి ఉంటామన్నారు. ఈ మీడియా సమావేశంలో మండపాక చలపతి, గంధం మల్లయ్య, వీరసత్తి తదితరులతో పాటు కాపు యువత ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథరెడ్డిలకు అనర్హత పిటిషన్లపై మండలి చైర్మన్ వద్ద విచారణ జరిగింది. విచారణకు టీడీపీ తరపున పిటిషనర్ బుద్దా వెంకన్న, అశోక్ బాబులు హాజరయ్యారు. బుద్దా వెంకన్న మాట్లాడుతూ 6వ వాయిదాకి కూడా ఆరోగ్యం కారణాలు చూపుతూ వారు హాజరు కాలేదని, వస్తే పార్టీ మారినట్టు ఒప్పుకోవాల్సి వస్తుందని, అందుకే కుంటి సాకులతో బయటపడి రావడం లేదన్నారు. వైసీపీ ఆశయాలు నచ్చి వెళితే ఆ విషయం చైర్మన్కు వచ్చి చెప్పాల్సిందని, ప్రతి వాయిదాకు వారి లాయర్లను పంపడం, వారు హాజరు కాకపోవడం కరెక్ట్ కాదని, వచ్చే వాయిదాలో పిటిషన్పై నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే ఎమ్మెల్సీలు పోతుల సునీత గారు అలాగే ఆదినారాయణ శివనాథరెడ్డి గారు వాళ్ళిద్దరూ కూడా పార్టీ విప్పుని ధిక్కరించినందుకు వాళ్ళని డిస్క్వాలిఫికేషన్ చేయమని మేము పిటిషన్ వేయడం జరిగింది. వాళ్ళని ఎమ్మెల్సీలుగా తొలగించమని. అయితే ఇది 6వ వాయిదా. 6 వాయిదాలకి క్రమం తప్పకుండా మేము హాజరవుతున్నాం. వాళ్ళు మాత్రం ఏదో కుంటి సాకులతో హాజరవట్లా, అంటే భయపడి ఇక్కడికి వస్తే విప్పు ధిక్కరించారని వాళ్ళు ఒప్పుకోవాల్సి వస్తుంది, పార్టీ మారినట్టు ఒప్పుకోవాల్సి వస్తుంది. ఆ పార్టీలో ఉండి మేము తెలుగుదేశంలోనే ఉన్నాము అంటే ఆ మీడియాలో ప్రజలందరికీ తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు ఇటు చెప్పలేక అటు చెప్పలేక కుంటి సాకులతో తప్పించుకోవాలని భయపడి ఇదంతా చేస్తున్నారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. నిజంగా మీరు శ్రీవారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని తీతీదే వైభవంగా నిర్వహించింది. ఈ నెల 16న అణివార ఆస్థానంను పురస్కరించుకుని ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. స్వామివారికి సుప్రభాతం, అర్చన సేవల అనంతరం శ్రీవారి మూల విరాట్పై పట్టు వస్త్రాలతో అర్చకులు పూర్తిగా కప్పివేశారు. నాముకోపు, శ్రీచూర్ణం, కస్తూరి, పసుపు, పుచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలంతో ప్రదక్షిణగా వచ్చి ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. తిరుమలలో కోయిల్ అల్వార్ తిరుమంజనం సందర్భంగా ఆనంద నిలయం, బంగారు వాకిలి, శ్రీవారి ఆలయంలోని ఉపదేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పూజా సామగ్రిని శుభ్రం చేశారు. పురస్కరించుకొని ఇవాళ మనం కోయిల్ అల్వార్ తిరుమంజనం సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ ఉన్నాం. సంవత్సరానికి 4 సార్లు, ముఖ్యంగా ఉగాది, ఆణివారాస్థానం, బ్రహ్మోత్సవం, అదేవిధంగా వైకుంఠ ఏకాదశి, ఈ పర్వదినాల కంటే ముందు ఉన్నటువంటి మంగళవారం కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ సందర్భంగా దేవాలయంలో ఉన్నటువంటి ఉపదేవాలయాలు, అదేవిధంగా ఆనంద నిలయం నుంచి మొదలుకొని బంగారు వాకిలి ఇవంతా కూడా శుభ్రం చేయడం, అదేవిధంగా అర్చక స్వాములు గర్భగృహాన్ని కూడా శుభ్రం చేసుకోవడం, పూజా సామాగ్రి అంతా కూడా అధికారి యంత్రాంగం శుభ్రం చేయడం, ఇవంతా కూడా శుభ్రం చేసి దేవాలయం అంతటా కూడా పరిమళ జలంతో ప్రోక్షణ చేయడం, ఆ కార్యక్రమం అంతా కూడా ఇవాళ ఈ కరోనా వ్యాధిలో ఉన్నటువంటి ఆదేశాల మేరకు మరీ ఎక్కువ మందితో లేకుండా దాదాపు మినిమం ఎంతమంది అయితే అవసరం ఉన్నారో ఏకాంతం లాగానే
ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుల విషయంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసిన సర్వోన్నత న్యాయస్థానం. ప్రముఖ కవి వరవరరావు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్న జేజే ఆసుపత్రి వైద్యులు. వరవరరావును విడుదల చేయాలంటూ మోడీకి లేఖ రాసిన కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి. కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీ దిశగా భారత్ మరో ముందడుగు. మనుషులపై ప్రయోగ పరీక్షలు ప్రారంభమయ్యాయన్న ఐసీఎంఆర్. పెద్దపల్లి జిల్లా వైద్యుడు పెండ్యాల శ్రీరామ్ను అభినందించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. మనుషుల్లో ఇంకా మానవత్వం ఉంది, అందుకు డాక్టర్ శ్రీరామ్ నిలువెత్తు నిదర్శనం. మీకు లాక్డౌన్ సందర్భంగా ఇచ్చిన మినహాయింపులను దుర్వినియోగం చేయొద్దన్న గవర్నర్ తమిళసై. ప్రజలందరూ బహిరంగ ప్రదేశాల్లో విధిగా మాస్కులు ధరించాలని సూచన. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.